హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇదైతే అన్నంతో తిన్నా అలాగే చపాతీతో తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ కానీ మా మరిది వాళ్ళు కానీ ఈ కర్రీని అయితే ఎన్నిసార్లు ప్రిపేర్ చేసినా చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని అయితే మేమైతే ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీని అయితే పెట్టేసుకోవాలండి. ఇందులో అయితే ఒక 3-4 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ని అయితే ఈ ఆయిల్ వేడైన తర్వాత అయితే మనం అందులో యాడ్ చేసేసుకోవాలండి. ఎగ్స్ని అయితే ఇలా వేసాక కదపకూడదండి. మనకైతే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే ఎగ్ అయితే చాలా పెద్ద ముక్కలుగా వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే వీటి మీద అయితే ఫస్ట్ కొంచెం ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉప్పుని చల్లుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా ఇలా చల్లేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ ఎగ్ని అయితే కొంచెం బాగా వేగనివ్వాలండి. ఒకవైపు అయితే మనకు బాగా వేగిన తర్వాత అయితే దీన్ని అయితే మరో వైపుకి అయితే తిప్పేసుకోవాలండి. ఎల్లో కూడా మనం అలాగే ఉంచేయాలండి, వాటిని కదపకుండా. ఇప్పుడైతే ఇలా రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత అయితే మూత పెట్టి దీన్ని అయితే కొంచెం సేపు అయితే అలా ఉండనివ్వాలండి. నెక్స్ట్ అయితే ఇందులోకి కావాల్సిన మసాలాని అయితే ప్రిపేర్ చేద్దామండి. అందుకోసం అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 2-3 పెద్ద ఉల్లిపాయలను అయితే ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే కారానికి తగ్గట్టుగా ఒక 6-7 పచ్చిమిర్చి, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 2 ఇంచుల అల్లం కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇందులో అయితే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీరని అయితే ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ కొత్తిమీరని కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకొని అంతా అయితే ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే దీని అంతటిని అయితే మనం ఆల్రెడీ వేయించుకున్న ఎగ్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఎగ్లో అయితే యాడ్ చేసేసుకొని ఎగ్ ముక్కలకైతే ఇదంతా బాగా పట్టేలా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టి ఇదంతా ఆయిల్లో బాగా పైకి తేలేలా, ఈ గ్రేవీ బాగా ఉడికేలా అయితే మనమైతే ఉడికించేసుకోవాలి. ఎగ్తో అయితే మనం జనరల్గా ఎగ్ పులుసు కానీ ఎగ్ ఆనియన్ కర్రీ కానీ చేసుకుంటూ ఉంటాం కదండి. మీరైతే ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా ఇది కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది అయితే మర్చిపోకుండా అయితే మాకైతే కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడైతే ఈ గ్రేవీ కూడా బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేలా అయితే బాగా వేగిన తర్వాత అయితే ఇందులో అయితే గరం మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలండి. గరం మసాలాతో పాటుగా మనమైతే కొంచెం కొత్తిమీరను కూడా దీని మీద యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎగ్ మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎగ్ని అయితే ఇష్టంగా తినేవాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దండి. ఇలా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.